అసలే వేసవి ఎండ, దానిపై ఆటోల చురక. నెల్లూరు నగరంలో ఆటోల సంఖ్య మితిమీరుతుండగా దానికి తోడు పెద్ద ఆటోలు 90% ఉన్నాయి. వీటి వల్ల నెల్లూరు ట్రాఫిక్ తీవ్ర స్థాయికి చేరుకుంది. రోజు రోడ్డు ప్రమాదాలు, ప్రతి నిమిషానికి రోడ్డు ట్రాఫిక్లతో నెల్లూరు వాసులు సతమతమవుతున్నారు. ఈ వేసవి ఎండలకు ట్రాఫిక్ లో చిక్కుకుని ఆటోల మధ్య ప్రజలు చాలా తీవ్ర సమస్యలకు గురవుతున్నారు. దీనిపై అధికారులు సత్వరమే తగిన చర్యలు తీసుకుని ఈ ఆటోలను అదుపు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలోని కూరగాయల మార్కెట్ సమీపంలో ఉన్నాం. మీరు చూస్తున్న ఈ దృశ్యాలు ఇక్కడ ట్రాఫిక్ పరిస్థితిని చూపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మామూలుగానే ట్రాఫిక్ ఎప్పుడు రద్దీగా ఉంటుంది. ఇలాంటి ప్రదేశంలో ఈ పెద్ద ఆటోల ఉధృతి వల్ల ట్రాఫిక్ మరింత దారుణంగా తయారైంది. ఈ ఆటోల తాకిడి వల్ల సామాన్య ప్రజలు, వాహనదారులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ఆటోలు తమ ప్రయాణంలో ఎవరైనా ప్రయాణికులు రోడ్లో వీళ్ళని ఆపితే వెనక వస్తున్న వాహనాల పరిస్థితిని కూడా చూడకుండా సైడ్ తీసుకోవడం వల్ల చాలా మంది ప్రయాణికులు యాక్సిడెంట్లకి, ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు. ఇది ఇక్కడి పరిస్థితి మాత్రమే కాదు, నెల్లూరులోని చాలా వరకు రద్దీగా ఉండే ప్రాంతాలు, ఆత్మకూరు బస్ స్టాండ్, చిన్న బజార్ తదితర ట్రంక్ రోడ్డు ప్రాంతాల్లో అంతా ఈ ఆటోల ప్రవాహం వల్ల చాలా మంది ట్రాఫిక్ ఇబ్బందులకు గురవుతున్నారు. మీకు తెలిసినట్టుగానే నెల్లూరులో రోడ్డులు పెద్దవి కాదు, ఇది సుమారుగా ఉండే రోడ్డులు. ఈ రోడ్డుల్లో ఈ పెద్ద ఆటోల తాకిడి వల్ల జరుగుతున్న ఇబ్బందులని దృష్టిలో పెట్టుకొని ప్రజలు అధికారులతో ఒకే ఒక కోరిక వినిపిస్తున్నారు. ఈ పెద్ద ఆటోలను అరికట్టాలని, వీటిని అదుపులో ఉంచాలని సామాన్య ప్రజలు కోరుకుంటూ ఉన్నారు.